నమస్కారం రాకింగ్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆకస్మిక తనిఖీలు, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ శ్రీనివాసరావు. 11వ రోజుకు చేరుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నిరసన దీక్ష, సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వ పెద్దలకు సంఘ నేతల విన్నపం. పల్నాడు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, వాగ్దేవి కళాశాలలో విద్యార్థులకి వైద్య పరీక్షలు. కోటప్పకొండలో డిఆర్డీఏ శిక్షణ శిబిరం, గ్రామీణ మహిళల జీవనోపాధులు పెంపొందించుటకై అవగాహన. ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో అధునాతన వ్యాయామశాల ప్రారంభం. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆకస్మిక తనిఖీ చేపట్టారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి జిల్లా వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, లాడ్జీలు, వాహనాలని తనిఖీ చేశారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించి ప్రజాశాంతికి భంగం కలిగించిన, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ మందుబాబులను హెచ్చరించారు. నరసరావుపేట పట్టణంలో మన పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఈ మాక్ డ్రిల్లో భాగంగా ప్రతి లాడ్జిని, అదేవిధంగా రైల్వే స్టేషన్ని, బస్ స్టేషన్ని, అదేవిధంగా ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఉన్నాయో ఈ షాపింగ్ కాంప్లెక్స్ని మనం ఈరోజు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ ద్వారా, అదేవిధంగా ఈ హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ ద్వారా చెక్ చేయించడం జరిగింది. అదేవిధంగా మా స్టేషన్ ఎస్ఐలు కూడా అన్ని లాడ్జెస్ని కూడా తరువుగా చెక్ చేయడం జరిగింది. వీటితో పాటుగా పట్టణంలో ఉన్న మూవ్ అవుతున్న వెహికల్స్ని చెక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏదన్నా అన్వాంటెడ్ మెటీరియల్స్ కానీ, అదేవిధంగా మత్తు పదార్థాలు కానీ ఏమన్నా రవాణా జరుగుతున్నాయి అనే ఉద్దేశంతోనూ, అదేవిధంగా ఎవరన్నా గుర్తు తెలియని వ్యక్తులు ఎవరన్నా సంచరిస్తున్నారా అనే కోణంలో, అనుమానితులు ఎవరన్నా సంచరిస్తున్నారనే కోణంలో కూడా ఈ ముమ్మరమైన దర్యాప్తులు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రజలందరూ ఎవరికన్నా మీకు ఏదైనా అనుమాన వస్తువులు కానీ, అనుమాన వ్యక్తులు కానీ ఎవరైనా దొరికినట్లయితే, లేదంటే మీకు తారసపడినట్టయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించవలసింది ఈ సందర్భంగా కోరుతున్నారు. వినుకొండ పట్టణంలో వాసవి క్లబ్స్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు హాజరై ప్రసంగించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ మునగాల చిరంజీవి నూతన కార్యవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మరి వాసీ క్లబ్ నెంబర్గా ఉండటమే కాదు, వాటిలో ఉన్న పథకాలు చాలా ఉన్నాయండి. ఇవన్నీ అయ్యాయి. వీటన్నిటికి గనక మనం గనక చూసుకోగలిగితే, చేసుకోగలిగితే ఇంత మంచి సంస్థ ఇంకోటి లేదు. మాకు గవర్నమెంట్ ఎన్నైతే పథకాలు ఉన్నాయో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రెడీ సార్ మీరే
అలాగే క్లబ్ పూర్వ అధ్యక్షులందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశామని అయ్యేలా భావించకుండా ఒక 10 నిమిషాలు వేచి ఉండవచ్చు. వాసవి క్లబ్ మెంబర్స్ ఎక్కడున్నా, ఆర్యవైశ్య సభ్యులు ఎక్కడున్నా సరే అక్కడ దేవాలయాలు అన్నీ కూడా ఆదరింపబడతాయి. సో మంచి భక్తి భావాలతోటి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అమ్మవారి ఉత్సవాలు కానీ, వినాయక చవితి ఉత్సవాలు కానీ, అట్లాగే శ్రీరామనవమి కానీ, ఇలాంటి అనేక పండుగలు చాలా ఉత్సాహంగా చేస్తూ ఉంటారు. దానికి కావాల్సినటువంటి డబ్బును కూడా డొనేషన్గా ఇచ్చి కార్యక్రమాలు నడిపిస్తారు. ఇది మన అందరం కూడా ఎప్పటి నుండి చూస్తుంటాం. అలాగే అజాతశత్రువులుగా ఉంటారు, అందరితో స్నేహంగా ఉంటారు, బిజినెస్లో నమ్మకంగా ఉంటారు, పార్ట్నర్షిప్. అందుకే వైశ్యాస్తో ఎవరైనా సరే ఆర్యవైశ్యంతో బిజినెస్ చేయాలంటే ఒక నమ్మకం. వీరైతే మనల్ని ఆ గట్టు చేరుస్తారు, చక్కగా మంచి లాభాల బాటలో ముందు తీసుకెళ్తారని ఒక నమ్మకం ఉంటుంది వాళ్ళ మీద. అట్లాగే అన్నదాన కార్యక్రమాలు కూడా వీళ్ళు ఎప్పుడు ముందుంటారండి. మీరెప్పుడు మరి శ్రీశైలం దగ్గర నుండి తిరుపతి దాకా ఇక్కడ కూడా ఎక్కడ అన్నదాన కార్యక్రమాలు చేసినా సరే అక్కడ ఆర్యవైశ్య సంఘం సహకారంతో ముందుకు నడుస్తుంటే అని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను. గ్లోబల్ హెల్త్ హోమ్ కేర్ ఆధ్వర్యంలో నర్సరావుపేట పురపాలక సంఘం కార్యాలయంలో ఉచిత మెడికల్ హెల్త్ క్యాంపు నిర్వహించారు. మున్సిపల్ సిబ్బందికి ఉచితంగా బీపీ, షుగర్ పరీక్షలు చేశారు. వారికి అవసరమైన మందుల్ని అందజేశారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే అరవింద్ బాబు, కమిషనర్ జశ్వంతరావు వైద్యుల్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక ప్రసంగించారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ మౌనిక. నేను గ్లోబల్ హెల్త్ హోమియోక్యూర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు గురువారం నాడు మున్సిపల్ ఆఫీస్ నందు ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించాము. దానికి అతిథులుగా ఈ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు, కమిషనర్ జశ్వంతరావు గారు వచ్చి ప్రారంభించారు. మున్సిపల్ స్టాఫ్కి, ప్రజలందరికీ కూడా ఉచితంగా షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్ చేసి ఉచితంగా మందులు పంపిణీ చేశాము. మన హాస్పిటల్ నందు ప్రారంభోత్సవ ఆఫర్ కింద ఒకరు చూపించుకుంటే మరొకరికి ఉచితంగా మందులు కూడా ఇస్తున్నాము. ఈ సదవకాశాన్ని పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుచున్నాము. నర్సరావుపేట ప్రకాష్ నగర్ షాదీఖానాలో ప్రతిరోజు ఉదయం 6:30 నుంచి 8:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు జూడో, కరాటే శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు మాస్టర్ శివకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వెపన్, నాన్ చాక్, జూడో, కర్రసాము వంటి మార్షల్ ఆర్ట్స్ చిన్నపిల్లలకి నేర్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణతో సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకోవడంతో పాటు మేధోశక్తి పెరిగేలా సహాయపడుతుందని అన్నారు. ముఖ్య అతిథులుగా హాజరైన వాగ్దేవి డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాసరావు, షాదీఖానా చైర్మన్ రహీం పిల్లల్ని అభినందించారు. మన నర్సరావుపేట ప్రకాష్ నగర్లోని షాదీఖానాలో మరి శివగారి ఆధ్వర్యంలో విద్యార్థులకు కరాటే శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతుంది. వేసవికాలం సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి అందరూ విద్యార్థులు ఈ కరాటే శిక్షణ అనేది నేర్చుకోవడానికి అందరూ ఎక్కువ మంది రావాలని కోరుకుంటూ, మరి ఈ కరాటీలో పిల్లల్ని పంపించి ట్రైనింగ్ ఇచ్చినందువల్ల వారిలో మానసికంగా, శారీరకంగా ఒక మంచి దృఢత్వం ఏర్పడుతూ వాళ్ళకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏర్పడుతుంది. అమ్మాయి కానీ అబ్బాయి కానీ మమ్మల్ని మేము రక్షించుకోగలం, మేము సమాజానికి ఏదన్నా మేము చేయాలనేటటువంటి భావన ఈ చిన్న వయసులో చిన్నారులకి రావడం అనేది చాలా సంతోషించాల్సిన విషయం. మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కరాటే శిక్షణ చాలామంది విద్యార్థులకి ఇవ్వడం జరుగుతుంది. మరి వారిని
నేషనల్ స్థాయికి కూడా చాలామందిని తీసుకెళ్లారు. ఈ విద్యార్థులు ఇక్కడి నుంచి ట్రైనింగ్ అయ్యి మరి రేపు నేషనల్కి ఎవరైతే వెళ్తారో వాళ్ళందరికీ కూడా ఆ నేషనల్ సర్టిఫికేటు స్పోర్ట్స్ కోటాలో వీళ్ళకి రేపు చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగంలో కూడా 3% రిజర్వేషన్ కూడా వాళ్ళకి ఉంటుంది స్పోర్ట్స్ కోటాలో. మాస్టర్ కూడా మీకు మంచి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి అందరూ బాగా నేర్చుకోండి, డైలీ రండి. మీకు చూడంగానే ఒక ఇది మీలో ధైర్యం కనిపిస్తుంది. ఎందుకు కరాటే అనేదే మీరు ఫస్ట్ కొంతమంది ఏమనుకుంటారంటే ఎవరి మీద పోరాటం చేయడానికి అనుకుంటారు. కాదు, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, మీ తల్లిదండ్రులను రక్షించడానికి, సమాజాన్ని ధైర్యపరచడానికి అన్ని విధాల పనికి వస్తుంది. కాబట్టి మనసు పెట్టి మీరు ఈ విద్యను నేర్చుకోండి, క్రమశిక్షణతో నేర్చుకోండి, ఇష్టపడి నేర్చుకోండి. నా పేరు వచ్చి శివకృష్ణ అండి. నాకు స్పోర్ట్స్ కోటాలో జాబ్ వచ్చింది. నాకు జాబ్ వచ్చిన అనంతరం నేను స్పోర్ట్స్ పరంగా జాబ్కి వెళ్ళకుండా ఇప్పుడున్న పరిస్థితుల్లో అమ్మాయిలకి అనేది ఏజ్ పరంగా ఎటువంటి రక్షణ లేకుండా పోయింది. అది అలా ఆలోచించి నేను ప్రతి ఒక్కరికి కరాటే నేర్చుకోవాలనే ఉద్దేశంతో గత 15 సంవత్సరాల నుంచి కరాటేలో అలాగే జూడో నేషనల్స్ ఎన్ఎస్ చేశాను. బట్ ఈ విషయంలో ఏముందంటే మా మిస్సెస్, నాకు లేడీ ట్రైన్ కాబట్టి మా మిస్సెస్ని ట్రైన్ చేసుకొని బ్లాక్ బెల్ట్ తీసుకొచ్చి తను లేడీస్కి ట్రైనింగ్ వస్తుంది. ఇక్కడ మనకి ఏమవుతుందంటే స్టేడియం చాలా లాంగ్ అవుతుంది. ఇక్కడే మనకి దగ్గరలో ప్లేస్ కావాలని రిక్వెస్ట్ చేస్తే మన రాయల శ్రీనివాసరావు గారితో మాట్లాడి మన రహీం గారు పర్మిషన్ ఇచ్చారు సార్. ధన్యవాదాలు, థ్యాంక్ యూ సార్. అలానే మనకి ట్రైనింగ్ ఏమవుతుందంటే వెపన్స్ ట్రైనింగ్, నాంచాకు, కరసాము, జూడో 3 ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. టైమింగ్ వచ్చేసి మార్నింగ్ 6:30 to 8 దాకా, ఈవినింగ్ 5:30 to 6:30 దాకా జరుగుతుందండి. ఈ విషయం ఏంటంటే చక్కటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు మీ యొక్క పిల్లలకి నేర్పించవలసిందిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో చాలామంది చిన్న చిన్న విషయాలకి నిర్ణయాలు తీసుకొని అఘాయిత్యాలు తీసుకొని జరుగుతుంది. ఈ మానసికంగా ఈ ఫిజికల్ ఫిట్నెస్గా ఉండాలంటే మార్షల్ ఆర్ట్స్ కానీ అదర్ స్పోర్ట్స్కి పేరెంట్స్ ఎంకరేజ్ చేసి పిల్లలని నేర్చవలసిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. ప్రపంచ రెడ్ క్రాస్ సొసైటీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులకి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి, డాక్టర్ రహమతుల్లా, డాక్టర్ సృజన వైద్య పరీక్షలు చేశారు. చెవి, ముక్కు, పంటి, కంటి పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో కూరపాటి గుప్తా, మురళీకృష్ణ, అలాగే మురళి వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ నాగేశ్వరరావు, డైరెక్టర్స్ రామకోటేశ్వరరావు, రాజేంద్ర ప్రసాద్, కృష్ణారావు, అచ్యుతరావు పాల్గొన్నారు. ప్రత్యేకంగా మా వాగ్దేవి కళాశాల తెలియజేసుకుంటూ మీరు కూడా పోస్టర్స్ కనిపించకపోవడం ఇవన్నీ నోటీస్ చేసే కదా క్లాసెస్ పెట్టుకోవడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఈ బ్రషింగ్ టెక్నిక్స్ అలా చేయటం వల్ల మీకు కొంచెం క్లీనింగ్ ప్రాపర్గా అవ్వాలి. బ్రషింగ్ చేసే విధానం కూడా మీరు మార్చుకోవాలి. మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఈరోజు ఎందుకు చేస్తున్నాము? వస్తుందా? మానిపోతున్నాయమ్మా. ఇళ్ళని చూడాలి కదా. ఈరోజు ఇక్కడ మనకి ఈ మెడికల్ క్యాంపులో 3 types ఆఫ్ టెస్ట్స్ జరుగుతున్నాయి. మామూలుగా అయితే మీరు సపరేట్గా మీరు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి కనీసం ఈ ఫండమెంటల్ చెకప్ చేయించుకోవాలన్నా కనీసం ఒక్కొక్కళ్ళకి 600 to 800 అవుతుంది మినిమం కన్సల్టేషన్ ఫీజు. అటువంటిది మన కాలేజీ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ డాక్టర్స్ అందరూ వచ్చి మీకోసం ఇక్కడ ఒక సర్వీస్ కార్యక్రమం చేయాలి అని మీ అందరికీ కూడా ఈ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాము. అందరూ మీరు పాల్గొంటున్నందుకు మా ధన్యవాదాలు. అలాగే స్టూడెంట్స్ ఎవరైనా సరే ఇటువంటి ప్రోగ్రామ్స్కి మేము వేరే చోట చేసేటప్పుడు ఎవరైనా వాలంటీర్స్గా రాగలిగితే రాండి, పేర్లు ఇవ్వండి. మేము మీకు వాలంటీర్గా పార్టిసిపేట్ చేసిన సర్టిఫికేట్స్ ఇస్తాము. ఇందాక సార్ చెప్పినట్లు అవన్నీ మీకు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. అలాగే బ్లడ్ డొనేట్ చేయాల్సి వ్యక్తులు కూడా మా సంస్థను అప్రోచ్ అయితే లింగంగుంట గవర్నమెంట్ హాస్పిటల్ కొత్త బిల్డింగ్లో 3rd floorలో బ్లడ్ బ్యాంక్ ఉంది. అక్కడికి వచ్చి మీరు వాలంటీర్గా డొనేట్ చేయొచ్చు. మీ బ్లడ్ గ్రూప్స్ కూడా ఐ థింక్ అందరూ కూడా బ్లడ్ గ్రూప్స్ కూడా చాలామందికి తెలియదు ఎవరి వాళ్ళవి. ఐ థింక్ మనం టెస్ట్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ లైసెన్స్ అప్పుడు అది ఇంపార్టెంట్, బ్లడ్ గ్రూప్ కంపల్సరీగా అందులో నోట్ చేయాలి.
సో మీరు అటువంటి సర్వీస్ యాక్టివిటీస్ కూడా రావాలన్నా మీరు అక్కడికి వచ్చి మా రెడ్ క్రాస్ సొసైటీ యొక్క సేవా కార్యక్రమాలను మీరు వినియోగించుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. సో ఈరోజు మన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు వరల్డ్ రెడ్ క్రాస్ డే. సో ఎన్డీ డునాంట్ 1828లో మే 8న ఆయన పుట్టినరోజు. సో ఆయన పుట్టినరోజుని రెడ్ క్రాస్ డే సందర్భంగా జరుపుకుంటున్నాము. ఆయన యాక్చువల్గా ఒక స్విట్జర్లాండ్ వ్యాపారవేత్తగా ఫ్రాన్స్ వెళ్తూ మధ్యలో ఫ్రాన్స్కి ఇటలీకి మధ్య ఒక యుద్ధంలో సైనికులు పడిపోయి ఉంటారు. యుద్ధం జరుగులో సల్ఫెరినో అనే ప్లేస్లో వార్ జరుగుతుందన్నమాట. వాళ్ళు దాదాపు 40,000 మంది సైనికులు దెబ్బలు తగిలి అట్లా పడిపోయి ఉంటారు. ఆ పడిపోయిన సైనికుల్లో నిజంగా చనిపోయిన వాళ్ళు స్పాట్లో తక్కువ మంది, ఎక్కువ మంది చేతులు తెగి కాళ్ళు తెగి గాయాలయ్యి రక్తం కారుతూ వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేక ఏం పట్టించుకునే వాళ్ళు లేక అలా 2-3 రోజులు 4 రోజులు 10 రోజులు అట్లా చనిపోయేవాళ్ళు. అరే ఇంత దీనంగా ఇంత బేతాహంగా చనిపోతున్నారు వీళ్ళు, ఎవడు పట్టించుకోక. నిజంగా యుద్ధంలో చనిపోతే అది వేరే విషయం, బట్ యుద్ధంలో చనిపోకుండా దెబ్బల వల్ల చనిపోతున్నారు. ఇలాంటి వాళ్ళకి ఏదో ఒక సహాయం చేసి బతికించాలి. వీళ్ళని యుద్ధ భూమి నుంచి బయటికి తీసుకురావాలి, హాస్పిటల్కి తీసుకుపోవాలి, వీళ్ళకి వైద్యం అందిస్తే ఒక సంస్థ ఉండాలి. యుద్ధ భూమిలో ఎవడు పోయినా పైన అవతల కాల్ చేస్తాడు. సో ఈ దేశం ఓడిపోయినా ఆ దేశం ఓడిపోయినా యుద్ధ భూమిలోకి పోతే అవతల కాల్ చేస్తాడు, ఇలా చంపేస్తాడు. యుద్ధ భూమిలో ఎవడో పోడు. అలా యుద్ధ భూమిలోకి పోయి వాళ్ళకి సహాయం చేసే సంస్థ ఒకటి కావాలి అనే ఒక ఆలోచనతో అన్ని దేశాల నాయకుల్ని కలిసి స్విట్జర్లాండ్లో జెనీవాలో నాయకుల మీటింగ్ పెట్టి 63లో రెడ్ క్రాస్ సంస్థ అనేది ఫామ్ చేశారు. దానికి ఒక ప్లస్ గుర్తుని ఫామ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ సంస్థ అనేటటువంటిది ఆవిర్భవించిన రోజు. దాన్ని స్థాపించినటువంటి హెన్రీ డొనాట్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి ప్రతి సంవత్సరం మే 8వ తారీఖున మరి రెడ్ క్రాస్ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా పల్నాడు జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ కందుల జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈరోజు ఈ కార్యక్రమం ఏదో ఒకటి చేయాలి, సర్వీస్ కార్యక్రమం అనే భాగంలో మరి మన కళాశాల విద్యార్థులకు మరి చెవి, ముక్కు మరియు పళ్ళు, కళ్ళు ఇవన్నీ కూడా టెస్ట్ చేసి ఏదన్నా లోపాలు ఉంటే వాటికి సంబంధించినటువంటి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అదే కాకుండా మరి విద్యార్థులందరికీ కూడా వీటి పట్ల అవగాహన కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. నర్సరావుపేట రైల్వే స్టేషన్ రోడ్లోని గాంధీ పార్క్ వద్ద కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తమ సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరసన దీక్ష 11వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర మంత్రులు, అధికారులు తమతో చర్చించి మానవతా దృక్పథంతో పరిష్కార మార్గాన్ని ప్రకటించాలని నేతలు కోరారు. జిల్లా నాయకులు అనుపమ, వినోద్ ప్రసంగించారు. మేము కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా ఒక 6 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి. మేము చేస్తున్నప్పుడు గత 2 సంవత్సరాల క్రితం కూడా మన ఎన్హెచ్ఎం కింద వర్క్ చేస్తున్న వాళ్ళకి 186 మంది వర్కర్లకి కూడా ఒక 6 కేడర్లకు కూడా పెంచారండి హైకు. మాకైతే ఇప్పటి వరకు ఒక హైక్ లేదు. గత 6 సంవత్సరాల నుంచి మేము అదే జీతాలతో పనిచేస్తున్నాము. అంత మాత్రమే కాకుండా ఇంకా ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా సరే కనీసం డైలీ లేబర్లకు కూడా మేము జాయిన్ అయినప్పుడు కనీసం 300 పెట్టుకుంటే ఇప్పటికి వాళ్ళకి 500 ఉందండి డైలీ లేబర్తో పోల్చుకున్నా కూడా. మాకు మాత్రం ఉన్న ఉద్యోగాలే కోతలు వస్తున్నాయి సార్. మరి దీనికి కొంచెం మీరు స్పందించాలి. ఇది మీరు ఆలోచించదగ్గ విషయం సార్. 6 సంవత్సరాలు అయింది కాబట్టి మేము రెగ్యులర్ కావాలని చెప్పి అడుగుతున్నాము అంటే అది అకార్డింగ్ టు లేబర్ యాక్ట్ సార్. ఒకసారి మీరు అందరూ గమనించాలి. మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి సార్. జ్ఞాపకం చేసుకొని ఒకళ్ళు ఇద్దరు కాదు సార్. ఇది సమస్య 10,032 మంది సమస్య సార్ ఇది. ఇందులో ఎక్కువగా వచ్చేసరికి ఆడవాళ్లే ఉన్నారు సార్. 80% ఆడవాళ్లే ఉన్నారు. వాళ్ళల్లో ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ప్రజలను ఒకసారి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడండి సార్. మా సర్వీస్ అనేది ఏంటి అనేది వాళ్ళకి ఒకసారి గ్రామాలలో మీరు కనుక్కోండి సార్. ఫీడ్బ్యాక్ అనేది వాళ్ళ దగ్గర నుంచి, ఒక పేషెంట్ దగ్గర నుంచి మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. అది మీకు న్యాయం అనిపిస్తేనే మాకు ఫీడ్బ్యాక్ అనేది మీరు పాజిటివ్గా ఇవ్వండి. ఒకసారి మీరు గమనించినట్లయితే హైకు వచ్చేసరికి అది మీరు చేయవలసిందే. మేము దీంట్లో గొంతమ్మ కోరికలు అయితే ఏం కోరట్లేదు. అన్ని న్యాయమైన
కోరికలే మేము అడుగుతున్నాము. ఇవి మా కోరికలు కాదు, అకార్డింగ్ టు మన నేషనల్ దీని ప్రకారం మా యొక్క హక్కులు అనమాట. మేము మా బాధ్యత నిర్వహించి మేము హక్కులు అడుగుతున్నాం. మేము ఓన్లీ మా గొంతుమ కోరికలు కాదు, మా బాధ్యతలు మేము నిర్వహించి మేము హక్కులు అడుగుతున్నాం. నేను ఎప్పుడు ఒకటి ఆలోచిస్తానండి, ఎవరన్నా ఏదన్నా అడిగినప్పుడు మన బాధ్యత మనం నిర్వహించాలి కదా అని అడుగుతున్నా అని ఉంటుంది నాకైతే నా ఆలోచన. బట్ ఇదైతే మేము మా బాధ్యత నిర్వహించే మేము హక్కుల గురించి మాట్లాడుతున్నాం సార్. మీరైతే మా సిహెచ్ఓలను ఒక్కసారి గమనించి హెల్త్ మినిస్టర్ కానీ, సీఎం సార్ మీరు గత ప్రభుత్వాలు కానీ ఏమైనప్పటికీ ప్రభుత్వాలతో అయితే మాకు ఇది కాదు కానీ సార్, మేము ఎవరికి ఎగ్నెస్ట్ కాదు, మేము ప్రజలకు మాత్రమే సన్నిహితులం. మీరు మమ్మల్ని గమనించాలి. థ్యాంక్ యూ సార్. నర్సరావుపేటలోని స్టేషన్ రోడ్లో గల గాంధీ పార్క్ వద్ద గత 11 రోజులుగా ఆయుష్మాన్ భారత్కు సంబంధించినటువంటి సిహెచ్ఓలు వాళ్ళ యొక్క కోరికల మేరకు సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. వారు ఏం గొంతెమ్మ కోరికలేమి వాళ్ళు కోరలేదు. 6 సంవత్సరాల క్రితం ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం మేరకు, వ్రాతపూర్వకమైనటువంటి ఒప్పందం మేరకు వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేయాలని, అదేవిధంగా కోవిడ్ సమయంలో వాళ్ళు చేసినటువంటి సేవల్ని గుర్తించుకొని వారికి పిఎఫ్ని సవరణ చేయాలని, అదేవిధంగా వేతన సవరణని 23% అమలు చేయాలని, అదేవిధంగా జాబ్ షార్ట్ని వారికి కూడా ఉద్యోగులకి ఏ విధమైనటువంటి జాబ్ షార్ట్ ఉందో ఆ జాబ్ షార్ట్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా సరే హెల్త్ మినిస్టర్ గారు చొరవ తీసుకొని రాష్ట్ర నాయకులతోటి మాట్లాడి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ సిహెచ్ఓ ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించాలని మేము ఈ రోజున ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరోనా సమయంలో విశేష సేవలు అందించారంటూ ఆనాటి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పొగడ్తలతో ముంచెత్తి చప్పట్లు కొట్టి ప్రోత్సహించారని, అదే చేతులతో ఇప్పుడు తమ పొట్ట కొడుతున్నారని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయమైన తమ సమస్యని పరిష్కరించాలని మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె 50 రోజుకు చేరింది. కంచాలు మ్రోగిస్తూ మున్సిపల్ కార్యాలయం నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు వినూత్నంగా ప్రదర్శన చేశారు. అనంతరం జాతిపిత విగ్రహం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ నిరసన తెలిపారు. సంఘ నేతలు ఈ సందర్భంగా ప్రసంగించారు. నర్సరావుపేట మున్సిపాలిటీ ఆఫీస్ ముందు సమ్మె 50 రోజు చేరింది. 50 రోజులైనా ఇక్కడున్న ఉన్నతాధికారులకు కానీ, అధికార పార్టీ నాయకులకు కానీ, మా కార్మికుల పక్షాన వాళ్ళు ఏం తింటున్నారో, ఎలా బతకాలా, వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళ పరిస్థితులు ఏంది, ఇలా సమాజంలో కుటుంబం బతకాలంటే ఎంత వేతనం కావాలా, మరి వీళ్ళకి ఇచ్చే వేతనం ఆప్కాస్లో ఉన్న వాళ్ళకి 21,000 వస్తుందా, 21,000 అడుగుతున్నారు. అవి ఇవ్వాలని మాకు పక్కాగా ఆధారాలు, ట్రెజరీ ద్వారా జీతాలు పడ్డాయి, మాకు ఆప్కాస్ ద్వారా ప్లేసిప్పులు ఉన్నాయి, అన్నీ ఉన్నా కానీ మీకు ఏమి లేవని దుర్మార్గంగా ఇక్కడ ఉన్న అధికారులు మాట్లాడుతున్నారు. ఎప్పటికైనా ఆలోచించండి. న్యాయబద్ధంగా మేమేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు. మేము సగటుగా ఈ మున్సిపాలిటీలో పనిచేస్తున్నాం. పనిచేసినందుకు మాకు ఇచ్చే వేతనాలు కానీ మేము అదనంగా ఏం అడగట్లా. ఇచ్చే 21 వేతనం ఇవ్వకుండా ఏదో బదిలీ వర్కర్లని రకరకాల పేర్లు పెట్టి మమ్మల్ని రోడ్డు పట్టేశారు. ఈ రోజుకి 50 రోజు జరిగింది. అందుకని 50 రోజులైన అధికారులు మనసు మారలేదు కాబట్టి దైవ సేవకుల ద్వారా మేము ప్రార్థనలు జరిపి ఎప్పటికైనా అధికారులు కానీ, అధికార పార్టీ వాళ్ళ మనసులు మారాలని, కార్మికుల పట్ల మరి మంచి ఆలోచనతో వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడకుండా ఇప్పటికైనా కాపాడుతున్న దేవుడే ఇలా మనసు మార్చాలని ఇవాళ అక్కడ ప్రార్థన జరపడం జరుగుతుంది. 50 రోజుల నుండి దీక్షలో ఉన్నారు. అలానే ప్రతిరోజు వీళ్ళ సమస్యల్ని ప్రజలకు తెలియజేస్తున్నారు. అలానే ఉన్నత అధికారులకు తెలియజేస్తున్నారు. ఇక్కడ మేజర్గా సమస్య ఏంటంటే పర్మనెంట్ కార్మికులు వేరేగా ఉంటారు, మరి అవుట్సోర్సింగ్ కార్మికులు వేరేగా ఉంటారు. అవుట్సోర్సింగ్ కార్మికుల బాధలు ఏంటంటే వాళ్ళు పనిచేస్తేనే ఆ రోజు వేతనం వచ్చింది, లేకపోతే కాంట్రాక్టర్ గారు వీళ్ళ వేతనాన్ని ఆపేస్తుంటారు. వీళ్ళని రెగ్యులర్ చేసిన ఉన్నతాధికారులు ఏ రోజు కూడా వీళ్ళని పిలిచి ఏ రకంగా చేయాలి, ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారని ఎప్పుడు వీళ్ళని పిలవలేదు. ఇప్పుడు ఇంకొక ఎక్కువ డిమాండ్ ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళ కొంతమంది ఒక మాఫియాగా ఏర్పడి మున్సిపాలిటీలో పని చేయించుకొని వేతనాన్ని తక్కువగా ఇవ్వటం.
ఈ వివక్ష ఎందుకు అనేది ఉన్నతాధికారుల దృష్టికి కూడా అంతకుముందు తీసుకెళ్లారు కార్మిక సంఘాలుగా. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కోటప్పకొండలో ఏపీఎంలు సీసీలకు యాన్యువల్ క్రెడిట్ లైవ్లీహుడ్ ప్లాన్పై శిక్షణనిచ్చారు. పల్నాడు జిల్లాలో 36,500 స్వయం సహాయక సంఘాల సభ్యుల అవసరాలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాలను పెంపొందించేలాగా సిబ్బందికి ప్రాజెక్టు డైరెక్టర్ ఝాన్సీ రాణి అవగాహన కల్పించారు. మరొక ముఖ్య అతిథిగా హాజరైన హార్టికల్చర్ జిల్లా అధికారి రమణారెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో డిపిఎంలు శ్రీనిధి, ఏజీఎం, జిల్లా యాంకర్ పర్సన్లు, ఏపీఎంలు, సీసీలు పాల్గొన్నారు. నర్సరావుపేట మండలం కేసానుపల్లి ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన అధునాతన వ్యాయామశాలను నర్సరావుపేట ఏపీసీపీడీసీఎల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు ప్రారంభించారు. విద్యార్థులకి విద్యా బోధనతో పాటు శారీరక దారుఢ్యం అందించేందుకు కళాశాల ప్రాంగణంలోని అధునాతన వ్యాయామశాలను నెలకొల్పటం హర్షణీయమని ఆయన చెప్పారు. కార్యక్రమంలో చైర్మన్ మీరావలి, కరెస్పాండెంట్ కరీం మొహిద్దీన్, డైరెక్టర్ మస్సాన్ షరీఫ్, ప్రిన్సిపల్ నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. మా ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజీలో మరి ధ్యాన్ చంద్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఈరోజు జిమ్ని ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ ఇనాగ్రేషన్కి మరి ముఖ్య అతిథిగా ఏఈ గారు, రూరల్ ఏఈ గారు మాకు ఈరోజు ఇక్కడికి వచ్చారు. సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మా కాలేజీ మీద అభిమానంతో ఈరోజు మా పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ జిమ్ ఇనాగ్రేషన్కి వచ్చినందుకు స్పెషల్ థ్యాంక్స్ సార్. మరి ఈ జిమ్ని ఇక్కడ ఏర్పాటు చేసిన బాయ్స్ హాస్టల్ పిల్లలు కానీ, అలాగే కాలేజీలో ఉన్న డే స్కాలర్స్ కానీ యూటిలైజేషన్ కోసమని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముందు ముందు కూడా మంచి ఫెసిలిటీస్ మా కాలేజీ పిల్లలకి అందించి కాలేజీని ఇంకా మంచి స్థాయిలో తీసుకెళ్ళడానికి మా సాయశక్తిలో మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. చదువుతో పాటు పిల్లలకి ఫిజికల్గా కూడా స్ట్రాంగ్గా ఉంటేనే వాళ్ళకి భవిష్యత్తు బాగా ఉంటుంది. ఆ విషయం గురించి ఆలోచించి మన ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ వారు చాలా మంచి కండక్ట్ చేస్తున్నారు. ఇది స్పోర్ట్స్ కాంప్లెక్స్ కన్స్ట్రక్షన్ చేసి ఈ విషయంలో వారి యొక్క గొప్పతనాన్ని, వారి యొక్క ముందు చూపుని అభినందిస్తున్నాను ఈశ్వర్ కాలేజ్ మేనేజ్మెంట్ వారిని. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్క స్టూడెంట్ యూటిలైజ్ చేసుకొని వారి యొక్క చదువుతో పాటు ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటేనే వారి యొక్క చదువు బాగుంటుంది. తర్వాత లైఫ్లో ముందుకు వెళ్ళడానికి వీలుంటుంది. ఇది ఉపయోగించుకొని ముందు మంచి వాళ్ళ యొక్క అవకాశాలను మెరుగుపరుచుకొని మంచి ఉన్నతమైన స్థానాన్ని చేరుకుంటారని ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈశ్వర్ ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జిల్లా వ్యాప్తంగా పోలీసుల ఆకస్మిక తనిఖీలు, ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న ఎస్పీ శ్రీనివాసరావు. 11వ రోజుకు చేరుకున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల నిరసన దీక్ష, సమస్యల్ని పరిష్కరించాలని ప్రభుత్వ పెద్దలకు సంఘ నేతల విన్నపం. పల్నాడు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, వాగ్దేవి కళాశాలలో విద్యార్థులకి వైద్య పరీక్షలు. కోటప్పకొండలో డిఆర్డీఏ శిక్షణ శిబిరం, గ్రామీణ మహిళల జీవనోపాధులు పెంపొందించుటకై అవగాహన. ఈశ్వర్ ఇంజనీరింగ్ కళాశాలలో అధునాతన వ్యాయామశాల ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.